బలపరిచి ఫలభరితమైన జీవితాన్ని వారికి అనుగ్రహించి మరి దేవాది దేవుని యొక్క కృపకు వారిని పాత్రులుగా చేసిన విధానాన్ని బట్టి ఈరోజు ఈ విధంగా కృతజ్ఞత ఆరాధన క్రమాన్ని జరిపించుకుంటూ క్రీస్తు ప్రేమలో మనందరినీ ఆహ్వానించి ఉన్నారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి చేసిన కుటుంబీకులకు, సంఘస్థులకు, స్నేహితులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఇమ్మానుయేల్ ప్రార్థనా పక్షంగా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. క్రీస్తునందు విన్నారా, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, దేవుడు మనకు చేసిన మేలుని బట్టి ఆయనను స్తుతించడం మంచిది అని మన ప్రియులు నాగేశ్వర గారిని, కాంతమ్మ గారిని ప్రేమించి ఈ విధంగా మరి మన మధ్యలో ఉంచిన దేవునికి ఎంతైనా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. 100వ కీర్తన చదువుకుందాం. దయచేసి గమనించండి. దేవుని స్తుతులు 100వ కీర్తన చదవగా ఈ కీర్తనలో 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటి, దేవుని దయ వలన చక్కటి ఆయుష్కాలాన్ని గారు చెప్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రేమ బిడ్డ, సమూయేలు మన జీవితం అంతా కూడా నమ్మకస్తుడుగా జీవించాడు, దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. దేవుని ఆజ్ఞలను మనము గైకొని అవి మన ఆయుష్కాలాన్ని పెంచుతాయి అని వ్రాయబడినది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకునవలెను. గమనించారా? దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొనినప్పుడు మన ఆయుష్కాలము పెంచబడుతుంది. దేవుని మాట విని దేవుని ఆజ్ఞలను గైకొని ఆ ప్రకారం మనం నడిచినప్పుడు మరి దేవాది దేవుడు మనకు చక్కటి ఆయుష్కాలాన్ని ప్రసాదిస్తారు. ఇక్కడ మనం నానా నాగేశ్వర గారిని గమనిస్తూ ఉన్నాం, కాంతమ్మ గారిని గమనిస్తూ ఉన్నాం. మరి వారు ఎంతో కష్టజీవులు, మరి వారు ఎంతో దేవుని ఎంతో విశ్వాసము, భయభక్తులు గలవారు. చక్కగా దేవుని మాట విని దేవునికి లోబడి దైవ చిత్తానుసారంగా వారి సహజీవన యాత్రలను కొనసాగించడానికి తీర్మానించుకున్నటువంటి వారు కనుక దేవుడు వారి మార్గాన్ని సరళం చేశారు. మరి 60 సంవత్సరాల గడిచిన జీవిత కాలంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ దేవాది దేవుని యొక్క కృప ద్వారా వారు చక్కగా ఆశీర్వదింపబడి ఉన్నారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మరి 1-2 వచనాలు మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. నా కుమారుడా నా ఉపదేశం మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము
అవి దీర్ఘాయుషును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయను. దేవుని యొక్క ఆజ్ఞలు కైకుంటే సుఖంగా జీవించేటువంటి జీవన విధానం దేవుని ఆజ్ఞ. చాలా మంది బ్రతికే ఉంటారు, వాళ్ళకు సుఖం ఉండదు. చాలా మంది ఆయుష్కాలాన్ని పొడిగించుకుంటారు, కానీ వారి జీవితంలో తృప్తి ఉండదు. మన కుటుంబంలో సుఖం ఉండాలంటే, మన సహజీవన యాత్రలో తృప్తి ఉండాలంటే, సంతోషం ఉండాలంటే, సమాధానం ఉండాలి అంటే దేవుని మాటలు వినాలి. చాలామంది వింటారు, వాటిని అనుసరించి నడవరు. చాలామంది విడిచిపెట్టి వెళ్ళేవారుగా ఉంటారు, దేవుని మాటలు విని విడిచిపెట్టేవారుగా ఉంటారు. ఆ విడిచిపెట్టే వారికి సుఖం ఉండదు, సౌఖ్యం ఉండదు, అభ్యంతరాలు కలుగుతాయి, ఆటంకాలు వస్తాయి, మరి సంతృప్తికరమైన జీవితము ఉండదు. ఎవరైతే దేవుని మాట చొప్పున వారి జీవన విధానాన్ని మరణించుకుంటారో, ఎవరైతే దైవ చిత్తానుసారంగా బ్రతకడానికి తీర్మానించుకుంటారో, వారు వారి దినములన్నీ కూడా సుఖముగా వెళ్ళబుచ్చుతారు. మనమందరం కూడా ఈ మాటలను గమనించాలి. మన యొక్క కుటుంబాల్లో సుఖము లేదు అంటే, శాంతి లేదు అంటే, సమాధానం లేదు అంటే దేవుని ఆజ్ఞలో మనం కైకొనట్లేదు. దేవుని ఆజ్ఞను మనం కైకొన్నప్పుడు సుఖంగా గడిపే సంవత్సరాలు దేవుడు మనకి అనుమతిస్తాడు అని దైవవాక్యంలో రాయబడము. ఆ తరువాత దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని, దేవుడు మనకిచ్చిన చక్కటి తీవ్రము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించడం మర్చిపోకూడదు, ఆయనని ఘనపరచడం మర్చిపోకూడదు. స్తుతించడం అంటే అనేక రీతులుగా ఆయనను స్తుతించవచ్చు. 9వ కీర్తన 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 9వ కీర్తన 11వ వచనం. ఇక్కడ పాటల ద్వారా దేవుని స్తుతించవచ్చు. 9వ కీర్తన 11వ వచనం రాయబడిన ప్రకారం పాటల ద్వారా, పాటలు పాడుట ద్వారా ఆయన క్రియలు ప్రచురపరచవచ్చు. పాటల ద్వారా ఆయన ఔన్నత్యాన్ని వర్ణించవచ్చు. నాగేశ్వర గారికి పాటలు అంటే చాలా ఇష్టం. ఏ స్థలంలో ఎక్కడ అవకాశం ఇచ్చినా పాట పాడమని సంశయించకుండా పాడేసేస్తాడు. దేవుడు మరి ఇజ్రాయెల్ దేశం వెళ్ళడానికి నాగేశ్వర గారికి, నాకు, జాన్ బాబుకి, రామారావు గారికి అవకాశం ఇచ్చారు మన మందిరంలో. ఇజ్రాయెల్ దేశంలో చక్కగా గలిలయ సముద్రంలో ఒక బోటులో మేము వెళుతూ ఉన్నాం. అక్కడ మన భారతదేశ జెండా ఎగరేసి ఆ స్టేమర్లోనే నౌకలోనే పెద్ద స్పీకర్స్, మన స్పీకర్స్ ఉన్నాయి. అవి ఎవరైనా పాట పాడతారా అన్న ఆయన దగ్గర వెళ్ళిపోయి పాడతాను. చక్కగా పుస్తకం లేకుండా, సంశయించకుండా, కడపడకుండా నీ వాక్యమే నన్ను బ్రతికించింది. ఎక్కడ పాడేటట్టున్నారు ఈ పాట? ఇజ్రాయెల్ దేశంలో గలిలయ సముద్రంలో ఓడలో పాడాడు. పాటల ద్వారా దేవుడిని మనం మహిమపరచవచ్చు. అట్టి తలంతు, అట్టి కృప దేవుడు నాగేశ్వర గారికి ఇచ్చి ఉన్నారు. 33వ కీర్తన 2వ వచనంలో రాయబడిన ప్రకారము, 33వ కీర్తన 2వ వచనంలో రాయబడిన ప్రకారం పరితంతుల స్వరమండలంలో సింహాలలో ఆయనను
దయచేసి గమనించండి. మరి ఆ దేవుని మాటను మనం శిరస వహించినట్లయితే సైన్యములకు అధిపతి అహోదేవ యేసుక్రీస్తు ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడా నీ భద్రమైన ఈ బిడ్డల్ని మరి వైవాహ జీవితంలో జ్ఞాపకం చేసుకుని గడిచిన దినాలంతా కూడా తండ్రిగా ప్రభువుగా కాపరగా చాలి దేవుడుగా మీరుండి వీరికి సర్వ సమృద్ధిని సంతృప్తిని కలుగజేసిన దాన్ని బట్టి స్తోత్రం. ఇంతవరకు మీరు చేసిన మేలు బట్టి స్తోత్రం, ఉపకారం బట్టి స్తోత్రం, ఆశ్చర్య కార్యం బట్టి స్తోత్రం, అద్భుత కార్యాన్ని బట్టి స్తోత్రం, మహిమ కార్యాన్ని బట్టి స్తోత్రం. జీవగల తండ్రి నీకు స్తోత్రం. ముందున్న దినాలలో మరి చక్కటి మీ ఆదరణ, మీ కృప, మీ సన్నిధి, మీ తోడు, మీ సహాయం, మీ యొక్క దీవెనలు ఈ బిడ్డలకు వీలుగా దయచేయండి. వారిని ప్రేమించి వారి నుంచి బిడ్డలను మీరు ఆశీర్వదించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. మరి యొక్క ముందున్న జీవిత కాలం అంతా కూడా మీరు తోడుగా ఉండండి. ఎటువంటి ఇబ్బంది అభ్యంతరాలు లేకుండా రాకుండా వాక్యంలో రాయబడిన ప్రకారం ఇదిగో యెహోవా ఉత్తముడు తనను ప్రేమించు వారిని ఆయన ఎరుగును సెలవించిన వాక్యం ప్రకారం కాంతమ్మ గారిని నాయకుల గారిని మీరు దీవించి ఆశీర్వదించి అనుగ్రహించమని ముందున్న జీవిత కాలం అంతట్లో కూడా మీరే తోడుకుంటే ఆశీర్వదించండి. మరి ప్రభుత్వం ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున ప్రజలాడు వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసం సదాకాలం మనందరికీ క్రీస్తు ప్రేమలో 60 సంవత్సరాల సహజీవన యాత్రను ముగించుకున్న నాగేశ్వర గారికి, కాంతమ్మ గారికి, వారి బిడ్డలకి, కుటుంబానికి సదా